గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 5వ అధ్యాయము 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. బాహ్య విషయ భోగములను చింతన చేయగా వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసకేందు ప్రసరించుచూ ఉన్న ప్రాణ అపాన వాయువులను సమస్థితిలో నడపవలెను. మనకు సమస్త బాధలకు, కష్టాలకు, సమస్యలకు కారణం ఏంటంటే మనసు కంట్రోల్ లేకపోవడమే, మానసిక స్థిరత్వం లేకపోవడం. మనసు సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే ఏది చూసినా కూడా మనసు పట్టుకుంటుంది. ఏది కావాలి ఏది వద్దు అక్కర్లేదనమాట. చూసిన ప్రతిదీ కావాలని కోరుకుంటుంది. దానికి తగ్గట్టుగా, ఆలోచన తగ్గట్టుగా ఇంద్రియాలు కూడా బలంగా పనిచేస్తూ ఉంటాయి. దీని కారణంగానే మనుషులు బాధపడతారు, ఎదుటి వాళ్ళని వేధిస్తారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటారు. హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది, సమాజంలో అనైతికత పెరిగిపోతుంది, నేర ప్రవృత్తి పెరిగిపోతుంది, సౌశీల్యము తగ్గిపోతుంది. నాగరిక ప్రపంచంలో ప్రజలు అత్యంత అనాగరికంగా తయారవుతారు. కారణం ఏంటంటే ఈ వెంపర్లాటే కారణం. పరమాత్మ ఈ వెంపర్లాటను ముందు తగ్గించుకో, మనస్సును ఇంద్రియాలను శాంతపరచుకో అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటంటే పరమాత్మ నీవు భగవత్ ప్రాప్తిని పొందడానికి సాధనా మార్గం చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ముందు నీ మనస్సు స్థిమితంగా ఉండాలి, నెమ్మదించాలి, వెంపర్లాడకూడదు. ఆలోచనలు కంట్రోల్ అయిపోతే ఆటోమేటిక్గా ఇంద్రియాలు కంట్రోల్ అయిపోతాయి. అంటే మనసు ఒకటి చేయాలనగానే ఇంకా ఆటోమేటిక్గా ఇంద్రియాలు చేయడం మొదలెడతాయి. అర్థమవుతుంది కదా. పలానా చోటకు వెళ్దాం, వెంటనే కాళ్ళు పరుగులు చేస్తాయి. ఈ రోజుల్లో సౌకర్యాలు పెరిగిపోయిన తర్వాత ఇంకా ఈ వెంపర్లాట ఎక్కువైపోయింది. ఏ అర్ధరాత్రి 12కో 1కో 12 1 కూడా ఈ రోజుల్లో అర్ధరాత్రి కింద లెక్కేమి కాదు. ఆ టైంకి ఐస్ క్రీమ్ ఇంకొద్దు తినాలనిపిస్తుంది ఒక కాలేజీ యువకుడికి అనుకోండి. కాసేపు అరే ఇది అర్ధరాత్రి, అసలు ఇంత అర్ధరాత్రి 12కి 1కి మనం ఏదైనా తినొచ్చా, బాడీ తీసుకుంటుందా, బయోలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉండవా, ఈ ఆలోచనలు అక్కర్లేదు. ఒక మిడ్ నైట్ 12కో 1కో ఐస్ క్రీమ్ తినాలనిపించింది, బైక్ తీసి బయలుదేరా. ఊరు మొత్తం మీద ఎక్కడో ఒక పార్లర్, ఐస్ క్రీమ్ దొరికే చోటు తెలిసి ఉంటుంది, అక్కడ వెళ్ళి తెచ్చుకొని తినేసాను, ఎంజాయ్ చేసి. అర్ధరాత్రి 12 గంటలకి పుట్టినరోజులు ఎంజాయ్ చేయడం, అర్ధరాత్రి 12 గంటలకి పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడం. అసలు అర్ధరాత్రి 12కి 1కి తినొచ్చా, తినకూడదా, ఆ టైంకి బాడీ ఏం కోరుకుంటుంది, ఏం మనకు అక్కర్లేదు. కారణం ఏంటి? నాగరికత పెరిగింది, ఆధునికత పెరిగింది, మనము పరమ అనాగరికంగా తయారవుతున్నాము. మన శరీరాన్ని కూడా మనము నాశనం చేసుకుంటున్నాము, మనస్సుని, ఇంద్రియాలని కూడా ఆ విధంగా మనం కంట్రోల్ లేకుండా తయారు చేస్తున్నాం అన్నమాట. పాత రోజుల్లో కాస్త పెద్ద సాధనలో చేయకపోయినా కూడా సౌకర్యాలు ఎక్కువ లేవు కాబట్టి మనుషులు ఏదో ఉన్నంతలో ఇక అణుచుకొని కంట్రోల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు సౌకర్యాలు పెరిగిపోయాయి, డబ్బులుంటే చాలు చేతిలో, ఆకాశం కూడా అందుతుంది. కాబట్టి మనసుకి తద్వారా ఇంద్రియాలకి కంట్రోల్ లేకుండా పోయింది. ఆ కంట్రోల్ అయినప్పుడు ఏమవుతుందంటే నీకు శాంతి కలగదు. నీకు శాంతి కలగాలి అంటే ఇమీడియట్గా మనసుని, ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే నువ్వేం చేయాలి? పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చేయాలట? బాహ్య విషయ భోగములను చింతన చేయకుండా బయట రకరకాల పరిస్థితులు, రకరకాల విషయాలు, రకరకాల భౌతిక భోగాలు, క్షణిక ఆనందాన్ని, సుఖాన్ని కలిగించే భోగాలు, అవేవో శాశ్వతము, నేను అనుభవించలేకపోతున్నానే, ఇంకొకళ్ళు అనుభవిస్తున్నారే, నేను అనుభవిస్తే బాగుండు, ఇలాంటి చింతనలు ముందు నువ్వు మానే. అక్కర్లేని విషయాలు అవన్నీ కూడా నీకు పనికొచ్చేవి కాదు. అవి కాసేపు సుఖం కలిగించినా ఆ సుఖం కూడా టెంపరీ. దానికోసం ఎందుకు అంత ఆరాటపడి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? వాటి గురించి నీవు వివేకంతో ఆలోచించి నిదానంగా ఈ ఎక్స్ట్రా ఆలోచనలు చేయడం మానే, ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత వాటిని పారద్రోలాలి, ఏవైనా మనసు నుండి బయట నెట్టిపడేసి. ఓకే, దృష్టిని భ్రూమధ్యం నందు స్థిరముగా ఉంచవలేను. అంటే వీలైనంత నువ్వు అంతర్ముఖుడు అవు, ధ్యానం చెయ్యి అని చెప్తున్నాడు ఆయన. అసలు భగవద్గీత మొత్తం మీద సగుణ భక్తితోటి నన్ను ఆరాధించు అని చెప్పాడు, కానీ తెగ పూజలు చేసేయండి అనేసి ఆయన ఎక్కడ చెప్పలేదు. నన్ను నీ అంతరంగంలో వెతకమని చెప్తున్నాడు ఆయన. ఇంకా చెప్పాలంటే మనం భగవద్గీత అర్థం చేసుకుంటే మనకి తెలుస్తుంది. అది నీవు దృష్టిని భ్రూమధ్యమును నిలిపి, అంటే ప్రశాంతంగా స్థిమిత చిత్తుడిపై కూర్చొని నెమ్మదిగా కళ్ళు మూసుకున్న తర్వాత ఆ సూక్ష్మ దృష్టి ఏదైతే ఉంటుందో అలా కళ్ళు మూసుకున్నా కూడా నీవు ముందుకే చూస్తూ ఉన్నట్లుగా, అంటే ముక్కు కొస మీద దృష్టి పెట్టడము, లేదంటే ఈ నుదుటి మధ్య మీద దృష్టి పెట్టడం, భ్రూమధ్యంలో దృష్టి పెట్టడం అంటే అది. అలా నిశ్చలంగా కళ్ళు మూసినా కూడా కనుగుడ్డు అటు ఇటు తిప్పకుండా నిశ్చలంగా చూస్తూ అలా కూర్చో. నెమ్మదిగా ప్రాణ అపాయ గతులు, అంటే శ్వాస తీసుకోవడము, శ్వాస వదలడం, ప్రాణాయామం అన్నమాట. ఇది బేసిక్. శ్వాస తీసుకోవడం, వదలడం ధ్యానంలో. ఆ స్థితులను నెమ్మదిగా నడుపుతూ ఉండు. ఈ విధంగా కొద్ది రోజులు నీవు సాధన చెయ్యి.
ముందు సెల్ ఫోన్ పక్కన పడేసి, అక్కర్లేని చెత్త పక్కన పడేసి, సోషల్ మీడియా నుండి బయటకు వచ్చేసి, బయట విషయాలు అంటే సోషల్ మీడియా చూసి ఆలోచిస్తున్నాం మనం ఈ రోజుల్లో. కాబట్టి చెప్తున్నా, వీటి గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించి అంతర్ముఖుడు, నీ అంతరంగంలో అన్వేషణ చేసుకో, ప్రశాంతంగా కూర్చో. అక్కర్లేని విషయాల గురించి ఆలోచన వద్దు, ఆరాటవద్దు. ఈ విధంగా నువ్వు ముందు సాధన మొదలెట్టు. దీనికి అలా నువ్వు నిదానంగా ఇంకా ఎక్కువసేపు ప్రశాంతంగా ఆ విధంగా గడపడానికి, నువ్వు అర్థం చేసుకోవడానికి, లోతుగా నీ అంతరాత్మలోకి నువ్వు ప్రవేశించడానికి నీకు ఆహార నియమాలు అవసరం. కాబట్టి తామసిక ఆహారాలు ఇలాంటివి కాదు, కాస్త తేలికగా, అతి తేలికగా జీర్ణమయ్యి శరీరం కొవ్వు పట్టకుండా ఉండే సాత్వికమైన ఆహారాలు లిమిటెడ్గా, అది కూడా భగవత్ ప్రసాద రూపంగా తీసుకో. నీ శరీరానికి నువ్వు చేసే పనికి ఎంత అవసరం అవుతుందో అలాంటివి తీసుకో. ఒకవేళ తామసిక, రాజసిక లాంటి ఆహారాలు తీసుకునే సిచ్యువేషన్ నీకున్నా కూడా కాస్త తగ్గించి తీసుకో. నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చోవడం అలవాటు చేసుకో. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నీలో నీవే అన్వేషించుకోవడం అలవాటు చేసుకో. కాస్త దీనివలన మనస్సు కుదిరిపడుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి అది కూడా పరమాత్మ తర్వాత శ్లోకంలో మనకు తెలియజేస్తారు. ధర్మరక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.